హాయ్ అండి, వెల్కమ్ టు విన్నీ చేతి వంట. ఈరోజు వీడియోలో మజ్జిగ పులుసుని ఎలా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలో చూపిస్తాను. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఈ సమ్మర్లో ఇలా మజ్జిగ పులుసు పెట్టుకుంటే కడుపులో చల్లగా ఉంటుంది. మరి ఈ మజ్జిగ పులుసుని ఎలా తయారు చేసుకోవాలి, ప్రాసెస్ ఏంటో చూపిస్తాను. వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మరి ఈ మజ్జిగ పులుసుని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను రండి. ముందుగా నేను ఇక్కడ ఒక 2 కప్పుల వరకు పెరుగుని తీసుకున్నాను. తర్వాత దీనిలో కొద్దిగా ఉప్పు వేసుకుని ఇలా ఒక గరిటెతో కానీ ఇలా విస్కర్తో కానీ ఈ విధంగా మజ్జిగలాగా చేసుకోవాలి. మీరు కావాలి అంటే మిక్సీ అయినా పట్టుకోవచ్చండి. మిక్సీ పడితే ఇంకా బాగుంటుంది. ఇలా అయిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ఒక గిన్నెను పెట్టుకుని దానిలో ఒక గరిటె ఆయిల్ వేసి 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పుని, అలాగే కొద్దిగా ఆవాలని వేసుకుని ఒక 4-5 వెల్లుల్లి రెబ్బల్ని కూడా దంచి వేసుకోవాలి. ఇవి కొద్దిగా ఈ విధంగా వేగిన తర్వాత ఒక 2-3 ఎండుమిరపకాయలను కూడా తుంచుకుని వేసుకోవాలి. ఇవి కూడా కొద్దిగా దోరగా వేయించుకోవాలండి. ఫ్లేమ్ని లోలో పెట్టుకుని ఈ విధంగా మంచి కలర్ వచ్చే వరకు వీటిని వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత దీనిలో ఒక 2 రెబ్బల వరకు కరివేపాకు వేసుకోవాలి. తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని ఈ విధంగా సన్నగా పొడుగ్గా కట్ చేసుకుని వేసుకోవాలి. ఉల్లిపాయలు అనేవి మరీ ఎక్కువ వేగవసరం లేదండి. కొద్దిగా పచ్చి పచ్చిగా ఉంటేనే మనం తినేటప్పుడు బాగుంటుంది. ఇలా కొద్దిగా వేగిన తర్వాత దీనిలో కొద్దిగా పసుపును కూడా వేసుకోవాలి. ఇలా పసుపు ఇలా తాలింపులో వేస్తేనే పచ్చివాసన రాదండి. ఒక్కొక్కరైతే మజ్జిగ చేసేటప్పుడే పసుపు వేసేస్తారు. అలా అయితే కొద్దిగా పసుపు వాసన అయితే వస్తుంది. ఇప్పుడు ఇది ఈ విధంగా దోరగా వేగిన తర్వాత మనం ముందుగా మజ్జిగ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని దీంట్లో వేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒకసారి ఈ విధంగా కలిపేసుకోవాలి మొత్తం. ఇలా కలిపేసుకున్న తర్వాత దీనిలో కొద్దిగా కొత్తిమీరను కూడా తుంచుకుని వేసుకోవాలి. కొత్తిమీర వేస్తే రుచి చాలా బాగుంటుందండి. ఇలా కొత్తిమీర వేసేసుకుని సర్వ్ చేసేసుకోవడమే. మరి మజ్జిగ పులుసు అయితే రెడీ అయిపోయిందండి. మరి మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా విన్నీ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.